తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రైతులు రోడ్డెక్కారు. తమ భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంట పాటు వాహనదారులు అవస్థలు పడ్డారు. కోరుకొండ గ్రామంలో సంబంధించిన భూములు, ఇళ్ల స్థలాలుకి సంబంధించిన భూములన్నింటినీ కూడా గత 8 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సర్వీస్ చేయడం చట్టం ద్వారా ఈ భూములన్నీ కూడా దేవస్థానం చెందిన భూములని చెప్పేసి రిజిస్టర్ నిలుపుదల జరిగింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మీద రైతులు, ప్రజలు అందరం కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. ఈ ఒత్తిడి ఫలితంగా 2019లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగినది. ఆర్డినెన్స్ జారీ వచ్చిన తర్వాత అది అమలు చేసే టైంకి మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది నిలిచిపోయింది. తర్వాత మాతో పాటు అప్పటి ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ కూడా అలాగే మా ప్రజలకి, మాకు అందరికీ కూడా అండగా ఉండి మీకు రిజిస్ట్రేషన్ చేర్పించే విధంగా ఉంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కోరుకొండ బహిరంగ సభలోకి వచ్చి ఈ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ రాజాబాబు గారు కూడా మాకు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పగిస్తాను, అప్పుడే మేము అందరినీ ఓటు అడుగుతానని చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పి మా అందరినీ కూడా గుండె నిబ్బరంగా ఉండేలాగా చేశారు. ఇప్పటికీ కూడా ఆయన భూములు రిజిస్ట్రేషన్ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇటీవల కాలంలో మన గత 4 రోజుల క్రితం ఈనాడు పేపర్లో ఈ భూముల మీద ఒక కథనం వచ్చింది. దానికి 2 రోజుల తర్వాత సాక్షి పేపర్లో కూడా ఒక కథనం వచ్చింది. భూములు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి, మేము ఇచ్చేసాం, చేసాము. 2 నెలల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ఇచ్చాడు, కానీ మేము భూములు రిలీజ్ చేసాము అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఒక సంచిక విడుదల చేశారు. కానీ కోరుకొండ భూములు ఏవి కూడా ఎక్కడ రిలీజ్ అయినట్టుగా కానీ ఏది కానీ దాఖలు లేవు.